దేవుని వాక్య భాగంలో హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో హబక్కు కలిగినటువంటి ఆనందం, హబక్కు కలిగిన సంతోషం ఏంటంటే, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. యా సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు లోపించినటువంటి విషయంలో, పిల్లలు తినడానికి లేనటువంటి పరిస్థితిలో కూడా అంజూరపు చెట్లు పూయలేదు, ఒలివ చెట్టు కాపు కాయలేదు, చేనులోని పంట రాలేదు, శాలలో పశువులు లేవు, గొర్రెలు లేవు. అయినప్పటికీ కూడా ఇక్కడ హబక్కు కలిగినటువంటి ఆనందం, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటే చెప్పాడు, ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏవన్నీ? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరింతుమా అని వీటిని గురించి చింతించకుడి, వీటిని గురించి అన్యజనులు చింతించుదురు. అయితే ఇవన్నీ కావాలని పరలోకపు తండ్రికి తెలియను. కనుక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుని, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. ఇప్పుడు ఇక్కడ హబక్కు కలిగినటువంటి ఆనందం, సంతోషం ఏంటంటే, ఇవన్నీ లేకపోయినా సరే దేవుడు పోషిస్తాడు. ఎందుకంటే సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో నీతిమంతుని ఆయన ఆకలి గొననీయడు అని రాయబడి ఉంది.